నమస్కారం అందరికీ. ఈరోజు నాకు తెలిసిన నేను చదివిన కొన్ని విషయాలు, ముఖ్యంగా మతాలు, మత గ్రంథాలు, వాటి గూఢార్థాలు, మూలార్థాల గురించి కొంతవరకే నేను సేకరించిన సమాచారం బట్టి, నాకు తెలిసిన నేను ఆలోచించిన సమాచారాన్ని బట్టి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముఖ్యంగా మనకు కొన్ని వివాదాలు, మత సంబంధించిన వివాదాల గురించి నేను ముందు మాట్లాడతాను. జనరల్గా ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా నాస్తికవాదులు కానీ, లేకపోతే దైవత్వాన్ని, దేవుణ్ణి నమ్మని వాళ్ళు కానీ, ముందు దేవుణ్ణి నమ్మి దేవుడు కావాల్సిన సహాయం చేయట్లేదు అనే ఫీల్ అయ్యే వాళ్ళు కానీ, వాళ్ళు కొన్ని వివాదాలు, కొన్ని తర్కాలు చేస్తారు. దాని గురించి నేను కొంచెం మాట్లాడతాను. ముఖ్యంగా అంటారు, దేవుడు ఉంటే మనుషులకు ఎందుకు కష్టాలు వస్తాయి, దేవుడు పాపాత్ములను ఎందుకు పుట్టిస్తాడు, పుణ్యాత్ములను ఎందుకు పుట్టిస్తాడు, ఈ మత గ్రంథాల లోపల ఇవన్నీ ఎందుకు ఇట్లా ఉంటాయి, దేవుడు శాడిస్ట్, దేవుడు ఇది ఒకవేళ మొక్కి తీర్చకపోతే కష్టాలు ఇస్తాడు, ఇవన్నీ మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ కొన్ని విషయాలు, ముఖ్యంగా ఈ భారతీయ మత గ్రంథాల నుంచి ముందు మొదలుపెట్టి తర్వాత వేరే ఖురాను, బైబిల్, దానికి సంబంధించినవి కూడా కొన్ని విషయాలు నేను షేర్ చేసుకుంటాను. నేను ప్రతి దాంట్లో ఎక్స్పర్ట్ కాదు, బట్ నా ఆలోచన విధంగా జస్ట్ యాజ్ ఏ ముఖ్యంగా ఇండియన్ కల్చర్, దానికి సంబంధించిన దాని గురించి నేను కొన్ని మాట్లాడాలని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. రావణుడు, రామాయణం తీసుకుందాం. ముఖ్యంగా కొంతమంది అంటారు, రావణుడు ఎందుకు విలన్గా పుట్టించాలి, ఎందుకు రావణుడు సీతను ఎత్తుకుపోయేటట్టు ఎందుకు పుట్టియాలి, దేవుడు మహావిష్ణువే రాముని రూపంలో అవతరించిండు కదా, అవన్నీ అవాయిడ్ చేయొచ్చు కదా అని. ఇక్కడ మనకు రామాయణం కానీ, భారతం కానీ, ఈ గ్రంథాలు వ్యాసుడు రచించినవి కానీ, వాల్మీకి రచించినవి కానీ, అవాస్తవాల పక్కన పెట్టేస్తే ప్రతి మత గ్రంథం లోపల కొంత మంచిని మాత్రమే బోధిస్తుంది. చెడు చూపించినా కూడా ఆ చెడును ఏ విధంగా చేయకూడదని కూడా చూపిస్తుంది. ముఖ్యంగా భాగవతం, రామాయణం, ఈ విషయంలో చూసుకుందాం. రావణుని పుట్టుక, రావణుడికి ఇంకొక జన్మ ఉంటుంది, అంటే 3 జన్మలు. రావణుడు, కుంభకర్ణులకు 3 జన్మలు ఉంటాయి. వీళ్ళు ఒక పూర్వజన్మ లోపల జయ విజయులుగా వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉంటారు. సో వాళ్ళను మునీశ్వరులు శపిస్తారు. ఎందుకు అని అంటే, మునీశ్వరులకు వాళ్ళు ఆ ద్వారపాలకులు, నార్మల్గా ఇప్పుడున్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా అంతే. ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ గేట్ దగ్గరనే వాళ్ళ పవర్ అంతా చూపిస్తారు. అన్లెస్ వచ్చేవాడు వాడికంటే ఎక్కువ పవర్ఫుల్ అని తెలిస్తే తప్ప, తెలియకపోతే మినిస్టర్ని కానీ, ఐఏఎస్ ఆఫీసర్ని కానీ, ఎవరినైనా కూడా వాళ్ళు అడ్డపెడతారు. ఎందుకంటే అది వాళ్లకు ఒక బాధ్యతే కాకుండా వాళ్ళకి ఇచ్చిన అధికారం కూడా. ఆ అధికారాన్ని ఏదో విధంగా చూపించుకోవాలి కదా. సో దట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్, అక్కడ చూపిస్తారు. సో జయ విజయులు కూడా ఆ విధంగా ఈ మునీశ్వరులను మీద పవర్ చూపించుకున్నారు. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, మనకు సందేశం ఏంటి అని అంటే, పవర్ ఉన్నా కూడా లిమిట్లో లేకుండా మిస్యూజ్ చేస్తే వచ్చే కష్ట నష్టాల గురించి ఈ జయ విజయులు, శాపాలు, దాని తర్వాత రావణుడిగా, కుంభకర్ణుడిగా, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షునిగా, శిశుపాల దంతవతులుగా 3 జన్మలతోని వాళ్ళు అప్పుడే ఇమీడియట్గా రియలైజ్ అయిపోయి మహావిష్ణువుని కోరి, ఇట్లా వీళ్ళు శపించిండ్రు అని అంటే, అప్పుడు విష్ణువు ఆప్షన్స్ ఇస్తాడు. మీకు 3 జన్మలు నేను శత్రువుగా ఉండాలా, లేకపోతే 7 జన్మలు మిత్రుడుగా ఉండాలంటే, నేను 7 జన్మలు మేము వెయిట్ చేయలేము, కాబట్టి 3 జన్మల శత్రుత్వమైనా సరిపోతుంది అని చెప్పి కోరుకుంటారు. కాబట్టి ఆ విధంగా ఇస్తారు. సో శత్రుత్వం ఏ విధంగా వస్తుంది? అందరూ మంచిగా ఉంటే శత్రుత్వం రాదు కదా. సో ఏ విధమైన కొంత చెడు చేయాలి. ఆ చెడు ఏం చేయాలి? ఒక విష్ణువు కోసమే కాకుండా సొసైటీకి కూడా చెడు చేస్తే దాన్ని, ఆ చెడుకు ఒక పరిపక్వత వచ్చేసి ఆ చెడుని నాశనం చేయడానికి అప్పుడు దేవుడు ఏదో రూపంలో వస్తాడు. సో ఈ విషయాలను రామాయణంలో, మహాభారతంలో విశదీకరించారు. సో దీన్ని డిఫరెంట్గా ట్విస్ట్ చేసి ఎందుకు ఇట్లా చేశారు, ఎందుకు అనడం లోపల మూర్ఖత్వం అని నాకు అనిపిస్తుంది, నా ఆలోచన విధానికి. ఎందుకంటే దాంతో ఒక లెసన్, మనకి ఒక మానవులకు ఒక లెసన్ ఇచ్చారు. అదేవిధంగా చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. అల్లా మీద, బైబిల్ మీద, ప్రవక్త మీద, ఇవి కూడా యేసుక్రీస్తు మీద కూడా వస్తాయి. అది మనం ఆలోచించాలి, ఏది ఎంతవరకు నిజం, ఏది ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది,
ఏది మనుషుల కల్పితం. ఉదాహరణకి ఒక టచ్ చేసి నేను ఈ సబ్జెక్ట్‌ని వదిలేస్తాను ఇక్కడ. ఎందుకంటే ఇది కాంట్రోవర్షియల్ కాకూడదు అని చెప్పి ఖురాన్ గురించి, బైబిల్ గురించి. ఖురాన్‌లో దేవుడు ఆహ్, గ్యాబ్రియల్ అనే ఒక దూతతోని ముహమ్మద్ ప్రవక్తకు మెసేజ్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసి మనుషులు ఏ విధంగా అప్పుడున్న ఆ కాల పరిస్థితిలో ఏ విధంగా మంచి చెడు ఉంది, దాన్ని ఏ విధంగా మంచి చేయాలని. సో దాన్ని ఎవరైతే తీసుకున్నారో ఆ మనుషుల లోపల నార్మల్గా ఉండే ఆ పవర్ మాంగరింగ్, ఆ స్వార్థంతోని డిఫరెంట్గా చేశారు. ఖురాను అనేది, హదీత్, ఖురాన్ ఇవన్నీ వెంటనే మొహమ్మద్ ప్రవక్త టైం లోపల మొత్తం రాయలేదు. తర్వాత ఒక 2-3 వందల సంవత్సరాల తర్వాత రాశారు. అదేవిధంగా బైబిల్ కూడా ఆ విధంగా రాశారు. సో ఇప్పుడు ఈ పురాణాల్లో కానీ దీంట్లో కానీ ఏది ఏ విధంగా రాశారు, దాని అల్టిమేట్ ఏంటి? ఇప్పుడు జనరల్గా హిందూ మతం లోపల మొదటి విమర్శల బ్రాహ్మణుల మీద వస్తుంది. ఎందుకంటే ఆ టైం లోపల బ్రాహ్మణులు అని అంటే ఈ చతుర్వర్ణం దాని లోపల విద్యను సంపాదించే వాళ్ళు బ్రాహ్మణులని, యుద్ధనీతిని ఫిజికల్గా ఉండే వాళ్ళని శత్రువులని, వ్యాపారంగా లేకపోతే ధనార్జన ఆర్ మెటీరియల్ దానికోసం వైశ్యులని, సర్వీస్ చేసే వాళ్ళని శూద్రులని, వాళ్ళ కర్మలను బట్టి. భగవద్గీతలో కూడా కర్మ గురించే చెప్తారు కానీ క్యాస్ట్ గురించి చెప్పరు. కాకపోతే మళ్ళీ మనుషుల స్వార్థం ఆటోమేటిక్గా వచ్చేసి ఇప్పుడు కూడా ఉంది కదా. ఒక మినిస్టర్ కొడుకు మినిస్టరే కావాలి, వాడు మినిస్టర్ భార్య మినిస్టరే కావాలి, వాడు పనికి వచ్చినా పనికి రాకపోయినా. ఎందుకంటే జనాలకు ఆ విధంగా వస్తుంది. ఒక సినిమా యాక్టర్ కొడుకు సినిమా యాక్టరే కావాలి, జనాలు ఎలాగో పిచ్చోళ్ళలాగా చూస్తుంటారు కాబట్టి. సో ఈ రోజున్న ఈ యాటిట్యూడ్ అనేది ఎప్పటి నుంచో ఉంది, మనిషి జన్మ లోపలే అది ఉంది. సో ఆ విధంగా వాళ్ళు నేను బ్రాహ్మణిగా ఉంటే నాకు ఈ పవర్ వస్తుంది అని విద్యను, ఆ వేదాలను వేరే వాళ్ళకు లేకుండా చేసి కొంతవరకు చేసుకున్నారు. అయినా కూడా సంఘ సంస్కృతులు ప్రతి కాలం లోపల వచ్చేసి దాన్ని విభేదించడానికి చూశారు. అల్టిమేట్లీ పొలిటీషియన్స్, ఇప్పుడు మన ఇండియా లోపల ముఖ్యంగా ముస్లిం రాజులు, బ్రిటిషర్స్ వచ్చేసి దాన్ని డిఫరెంట్గా ట్విస్ట్ చేసేసి ఇంకా హేట్రెడ్, ఒకళ్ళ మీద ఒకళ్ళకి హేట్రెడ్ పెంచి ఆ విధంగా చేశారు. అది ఇప్పుడున్న పొలిటీషియన్స్ అంతకంటే అధ్వాన్నంగా హేట్రెడ్ని తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ కన్వర్షన్స్ ఇవి కూడా ఒకప్పుడు బుద్ధుడు అప్పుడు హింస ఎక్కువ ఉండే అని చెప్పేసి బుద్ధుడు తన జ్ఞానంతో హింసను తగ్గించడానికి కొన్ని రూల్స్ అవి పెట్టేశాడు. దాని తర్వాత ఏమైంది, ఆ బుద్ధుడిని కూడా విగ్రహారాధన అయితే బుద్ధుడు వద్దు అని అన్నాడు. ఇప్పుడు అదే బుద్ధుడి మీద విగ్రహారాధనతో అదే హింసతోని, ఉదాహరణకు బర్మాలో, మ్యాన్మార్లో లోపల ఇవన్నీ నడుస్తున్నాయి. కారణాలు ఏవైనా కావచ్చు. అంటే ఒరిజినల్ ఫిలాసఫీని దూరంగా కొట్టేశారు. సో శంకరాచార్యులు వచ్చినప్పుడు మళ్ళీ నాస్తికత్వం పబులుతుంది జనాలకి. నాస్తికత్వం అంటే ఏంటిది? రెస్పాన్సిబుల్ లేనట్టు. ఇప్పుడు మనిషికి ఒక బాధ్యత ఉండి, కుటుంబము, సంసారం ఉంటే ఒక బాధ్యత ఉంటే కొంత పనులు చేస్తాను. ఏ బాధ్యత లేకుండా గాలికి తిరిగితే నేను చేసిందే కరెక్టు. ఇప్పుడు అంటారు కదా, వాడు మూర్ఖుడు, వాడు అన్నిటికీ తెగించిండు కాబట్టి వాడు నేను చేయలేము అని. అటువంటి పరిస్థితి వచ్చేసింది సొసైటీ లోపల. నా దగ్గర ఏం లేదు, నువ్వు నన్ను ఏం చేసుకుంటా, నా ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తా అన్న సిచ్యువేషన్ కూడా వచ్చింది. ఆ సిచ్యువేషన్ను ఇవి మన వేదాల లోపల, పురాణాల లోపల ఏది ఏ విధంగా ఉండాలని ఖచ్చితంగా రాశారు. దాన్ని స్వార్థపరులు ఎవరైనా కానీ, బ్రాహ్మణులే కానీ, క్షత్రువులే కానీ, ఎవరికి పవర్ ఉంటే వాళ్ళు డిఫరెంట్గా యూజ్ చేసుకున్నారు. సో శంకరాచార్యులు వచ్చి కులము, మతం గురించి అన్నీ క్లియర్గా చెప్పేసి ఈ విధంగా చేయకూడదని చెప్పి మళ్ళీ కొన్ని సాంప్రదాయాలను తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఈ సాంప్రదాయాలను మళ్ళీ ట్విస్ట్ చేసి ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు, ఎవరి పెద్దలు ఉంటే వాళ్ళు, అగైన్ ఈ బ్రాహ్మణ క్షత్రియ అనేది ఒక సంఘానికి ఒక చీడపురుగులాగా ఈ ఇన్స్టెడ్ ఆఫ్ దాన్ని ఏంటి, మన ఒక బాధ్యతాయుతంగా చేయడము, ఒక పనిని ఒక పనిలాగా గుర్తించకుండా ఒక కులంలాగా గుర్తించేసి ఆ విధంగా స్ప్రెడ్ చేసేసి కంటిన్యూ చేస్తున్నారండి. సో అవన్నీ తగ్గాలి అని ఇప్పుడు మనకి ఇండియా లోపల కాన్స్టిట్యూషన్ ఇదంతా వచ్చేసింది. దాంట్లోపల గతం లోపల ఎవరైతే సఫర్ అయిపోయారో వాళ్ళకి రిజర్వేషన్స్ అని ఇవన్నీ తీసుకొని వచ్చారు. ఎందుకంటే సమానత్వం తీసుకురావాలి సొసైటీ లోపల అని. అయినా కూడా ఈ పొలిటీషియన్స్ ఆ సమానత్వాన్ని కూడా అసమానత్వంగా చేసి మళ్ళీ డిఫరెంట్గా చేస్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే మనకు ఇది ఇట్లా చేస్తుంది కాబట్టి మనకు ధర్మం అవసరం లేదు అని నాస్తికులు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు అవసరం లేదు కదా అని అంటున్నారు. సో దేవుణ్ణి నమ్మాలా వద్దా పక్కన పెడితే మన గ్రంథాల లోపల మంచితనం ఏమున్నది, బయట నుంచి వచ్చిన గ్రంథాలు, ఖురాన్ కానీ బైబిల్లో కానీ గ్రంథాలు ఎంతవరకు ఉన్నాయి, ఆ దాంట్లో ఎంత నిజం ఉంది అనేది మనం తెలుసుకుంటే
సొసైటీ లోపల ఒక మంచితనము, సమానత్వం వస్తుంది. ఇప్పుడు బైబిల్ లోపల కూడా చాలామంది ఇంటర్ప్రిట్ చేశారు. ఖురాన్ లోపల కూడా ఇంటర్ప్రిట్ చేశారు. అది నిజంగా ప్రవక్త చెప్పాడా లేకపోతే వీళ్ళు చేశారా అని, నా దేవుడిని నమ్మకపోతే అందరినీ చంపేయని. అది ఏ కాంటెక్స్ట్ లోపల ఎట్లా ఉన్నది. సిమిలర్లీ విగ్రహాలు చేసే వాళ్ళని చంపేయాలని ఈ మతాలలో కూడా ఉన్నాయి. అవి నిజంగా ఎంతవరకు ఉన్నాయి? ఇవన్నీ మనం ఆలోచిస్తే దైవత్వం అన్నది ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఒక విధమైన మనము ఒక తర్కమే అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, ఆ విధంగా చెప్పాలి అంటే దేవుడు ప్రపంచంలో ఎప్పటి నుంచో ఉన్నాడు. దేవుడు లేకుండా సృష్టి లేదు. అది అయితే నిజం, నమ్మినా నమ్మకపోయినా. లేకపోతే సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఆటోమేటిక్గా అయితే రాదు కదా. సో ఎవరో ఒకళ్ళు క్రియేట్ చేస్తుంటారు. వాళ్ళని దేవుడు అనండి, పవర్ అనండి, ఏదైనా అనండి. ఆ పవర్తోని చేసింది ఆ సృష్టిని. ఒక్కొక్క దేశం లోపల సిచ్యువేషన్ బట్టి వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల లోపల సిచ్యువేషన్ బట్టి మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. ఉదాహరణకు అరబ్ కంట్రీలో రోమన్లు వాళ్ళు డిఫరెంట్గా ఉన్నారు కాబట్టి అక్కడ ఈ మెసేజర్ ప్రవక్త లాగా వచ్చేసి, సిమిలర్లీ ఇజ్రాయెల్ లాంటి ప్లేస్ లోపల అక్కడున్న సిచ్యువేషన్ను బట్టి జీసస్ లాగా వచ్చేసి ఏదో కొంత సొసైటీ లోపల మార్పులు తేవాలని అనుకున్నారు. కానీ వాళ్ళని కూడా, వాళ్ళు చెప్పేదాన్ని కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు స్వార్థపరులు, పవర్ కోసము ఆ విధంగా చేసి దాన్ని ఇంటర్ప్రిట్ చేసేసి సొసైటీ లోపల మళ్ళీ ఇంకొక చెడును తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ఈ మత మార్పిళ్ళని ఏదైనా కూడా అదొక విధమైన చెడు. అది ఏ మతం నుంచి అయినా కానీ ప్రతి మతంలో మంచి ఉంటే అన్ని మతాలు కలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఇంకా కొన్ని ఏంటంటే నేను పొలిటికల్కి పోక్కర్లేదు, కానీ మనకి ఈ మతంతోని దేశానికి ఎంతో నష్టం జరిగింది. సో ఈ సొసైటీకి ఎంతో నష్టం జరిగింది. అవన్నీ జరగకుండా ఉండాలి, సమానత్వంగా ఉండాలి అంటే ఈ మతం అంటే ఏంటిది, మత గ్రంథాల ఇంపార్టెన్స్ ఏంటిది, అసలు ఒరిజినల్ ఏంటిది అనేది అందరూ మత పెద్దలు కలుసుకొని ఒక వివేకానంద స్వామి షికాగో లోపల అన్ని మత ఇవన్నీ మతముల గురించి వచ్చిన ఒక సదస్సు లోపల మాట్లాడారు. అన్ని విషయాలు చెప్పారు. భారతీయ గొప్పతత్వం, హిందూ గ్రంథాల గొప్పతత్వం, వేదాల గొప్పతనం అన్నీ చెప్పారు. ఆ విధంగా చెప్పేసి ఒక యూనిఫామిటీ తీసుకొస్తే దేశం లోపలే కాదు ప్రపంచం లోపల పీస్ ఉంటుంది. సో ఇప్పుడు నా ఈ శీర్షిక ద్వారా నేను కొంతమందిని ఇన్వైట్ చేసి కాంట్రవర్సీ ఏమి లేకుండా సొసైటీ లోపల మంచితనం ఏ విధంగా పెంచాలి, ఈ మత మౌఢ్యం అనేది లేకుండా, కుల మౌఢ్యం అనేది లేకుండా సమానత్వాన్ని ఏ విధంగా తీసుకురావాలి అనే దాని గురించి ఇది నా చిన్న ప్రయత్నము. దీన్ని మీరు హర్షిస్తే మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, చేసి మీ అభిప్రాయాలు కూడా తెలిపేయండి. జై హింద్, నమస్తే.